చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా. వాళ్ళ తమ్ముడు ఒకడున్నాడు, ఆయన చోటా నయీం. ఈ పేర్లు నేను చెప్పడం కాదు, ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టుకొని చెప్తున్నారు, పిలుచుకుంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్ లో, ఇది గిద్దనూరులో. ఆయన నేను పోటీ చేయను, నా వల్ల కాదని పారిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దర్శనం, ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు. ఇప్పుడు ఆయనకి సీట్ ఏదని పొమ్మన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఒంగోలులో, మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు, రాష్ట్రం అంతా నాదే అన్నాడు. ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? ఇప్పుడు అడ్రస్ గల్లంతా అయిపోయింది. కొండేపిలో ఎవరో ఒక నామకుడు పెట్టారు, ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడుంది ఎత్తుక్కోవాలి మనం అందరం. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా, సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు బలిపశువులు చేశారు. ఒక చిన్న కథ ఉంది. ఒక గజ దొంగ కోర్టులో అంతా అయిన తర్వాత ఆయన గురిసి ఇచ్చేస్తారు. జడ్జి అడుగుతాడు, నీ చివరి కోరికేంటో కోరుకోమంటాడు. మా తల్లిని పిలిపించమంటాడు. జడ్జి అనుకుంటాడు, పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపి చివరి కోరిక తీరుద్దామని పిలుస్తారు. పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు. అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వేదో తల్లిని పిలవమంటే నేను పిలిచాను, పిలిస్తే నువ్వు ఈ పని చేసేవేంటని అడిగాడు. సార్ కానీ నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పని చెప్పుంటే నేను గజ దొంగ అయ్యేవాడిని కాదు. నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్ను పోవడం మొదలుపెట్టింది. నేను విచ్చలవిడిగా చేశాను. నా తప్పు చేసింది నా తప్పు కాదు, నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణం అన్నాడు. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.